ఆ, రాజశేఖర్ రెడ్డి చంద్రబాబు ఈ ఇద్దరి విషయంలో ఒకటి చెప్పాలి. సరే, ఇప్పుడైతే ప్రతీకార రాజకీయాలు చంద్రబాబు గారు కూడా అంగీకరిస్తున్నారంటే మాటల్లో అయితే అంగీకరించట్లేదు, కానీ గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్నది ఆపట్లేదు. కానీ ఒక్క విషయంలో నిన్న సంతోషం అనిపించింది. ఎంపీడీఓ మృతికి సంబంధించి అది వైసీపీ వాళ్ళ వేధింపుల వల్లే అన్న ఉద్దేశంతో చంద్రబాబు గారు స్వయంగా వాళ్ళతో మాట్లాడారు. కానీ ఇప్పుడు తాజాగా బయటపడింది ఏంటి, సైబర్ క్రైమ్ అది ఎవరైతే ఆయన్ని నగ్న కాల్స్తో బెదిరించి తద్వారా ఆయన ప్రాణాలు తీసుకోవడానికి కారణమయ్యారు, డబ్బులు కూడా గుంజుకున్నారు అన్నటువంటి విషయం తేలింది. వెంకటరమణ సెల్ ఫోన్ కాల్ డేటా బ్యాంక్ లావాదేవీలను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తే వాటి ఆధారంగా రాజస్థాన్లోని బర్కత్పూర్కి చెందినటువంటి సైబర్ ముఠా వాళ్ళు ఎంపీడీఓ చిక్కుకున్నారని, సుమారు 30 మంది ఉన్న ఈ సైబర్ నేరస్తుల ముఠా ఓ యువతి న్యూడ్ వీడియోని ఆధారంగా చేసుకుని ఎంపీడీఓని ఇరుకుని పెట్టినట్టు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఆయన బెదిరించి పలుమార్లు డబ్బులు వసూలు చేసినట్టు కూడా గుర్తించారు. మరింత డబ్బులు కావాలని సైబర్ ముఠా ఒత్తిడి చేయడంతో బయటకు చెప్పుకోలేక ఎంపీడీఓ తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. రాజస్థాన్లోని బర్కత్పురాకు చెందిన సైబర్ ముఠా సభ్యుని ప్రత్యేక పోలీసు బృందం అదుపులోకి తీసుకుని విచారిస్తోంది. ఎంపీడీఓ అదృశ్యమైన తర్వాత వ్యవహారం రాజకీయ రంగు పులుముకోవడం ఇదంతా చూసాం. అయితే చక్కగా బాధ్యతాయుతంగా ఈ విషయంలో చంద్రబాబు గారు తను మాట్లాడారు కాబట్టి లేదు దొంగ కేసు పెట్టమని చెప్పలా. ఇది రాజశేఖర రెడ్డి గురించి ఎందుకు మాట్లాడానంటే, ఒకప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి కొవ్వూరుకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే రామారావు, ఆయనకి అక్కడ ఒక నర్సింగ్ కాలేజ్ ఉండేది. అందులో ఉన్నటువంటి 4 విద్యార్థుల్ని చంపేసి వెనకాల ఉన్న కాలంలో వేసేసాడంటూ పెద్ద రచ్చరచ్చన ఇచ్చింది అప్పట్లో. అయితే అసలు విషయం ఏంటంటే, ఒక రిపోర్టరు అంటే కేరళకి సంబంధించినటువంటి కొంతమంది స్టూడెంట్స్ని ఒక బ్రోకర్ తీసుకొచ్చి ఆ కాలేజీలో చేర్చాడు. వేరే కాలేజీలో చేరుస్తానని డబ్బులు తీసుకున్నాడు ఆ బ్రోకర్. ఆ కాలేజీకి గుర్తింపు రాల, రికగ్నైజేషన్ రాకపోయేటప్పటికి చివరిలో ఇక్కడ సీట్లు ఉన్నాయని చెప్పి ఇందులో చేర్పించాడు. అయితే అక్కడ ఫీజులు ఆ డబ్బులు తీసుకొచ్చి ఇక్కడ ఇవ్వలేదు. దీంతో తర్వాత ఇస్తాను వాళ్ళ నుంచి తెచ్చిస్తానంటే చేర్చుకున్నాడు ఈయన. 3 నెలలైనా డబ్బులు రావట్లేదు. హాస్టల్ ఇవన్నీ కూడా ఆయనకే భారమైంది రామారావు గారికి. దాంతో వాళ్ళకి టైం ఇచ్చేసి మీరు ఖాళీ చేయాలమ్మా అని చెప్పారు. వాళ్ళు ఆ బ్రోకర్ని నిలదీస్తే ఆ బ్రోకర్ ఒక జర్నలిస్ట్ ద్వారా తనని కంట్రోల్ ఏది మా తరపున వీళ్ళకి ఫ్రీగా చెప్పండి అంటే, మీ తరపున అంటే కొంచెం 5,000 10,000 తగ్గించగల కానీ శాంతం నేను పోషించమంటే ఎట్టా కుదురుద్ది అన్నారు. దాంతో ఆ స్టూడెంట్స్ వాళ్ళ తల్లిదండ్రులతో కలిసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయాక ఇక్కడ వాళ్ళు చచ్చిపోయారని చెప్పేసి రచ్చరచ్చ చేశారు. మీడియా అంతా అదే హైలైట్ చేసింది ఆ రోజున. పూర్తిగా పాపం తెలుగుదేశం వాళ్ళు ఒక్కళ్ళు కూడా ఆయనకు తోడలేరు. రామారావు గారిని ఫుట్బాల్ ఆడేసుకున్నారు. ఆయన పారిపోయి దాక్కోవాల్సి వచ్చింది. ఆ టైంలో నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ విషయం అక్కడ చూస్తే వీళ్ళు రక్త మరకలు అన్నది అదొక పెయింట్, అది చూసి ఇది తప్పు అని చెప్పి నేను హైలైట్ చేసి రామారావు గారు ఎక్కడ ఉన్నారో పట్టుకుని అక్కడికి వెళ్ళి ఆయనతో మాట్లాడిచ్చాక అసలు విషయం తెలిసింది. అప్పటిదాకా చంపేశారన్నటువంటిది జనంలో ఉంది, జనాలందరూ అక్కడ కొట్టడానికి రెడీలో ఉన్నారు, అంతా అయింది. ఆ తర్వాత అసలు విషయాన్ని నేను ఫోకస్ చేశాక కలెక్టరు వాళ్ళందరూ రెస్పాండ్ అయ్యి ఆ కేరళలో ఉన్నటువంటి తల్లిదండ్రులతో మాట్లాడితే మా బిడ్డలు మా దగ్గరే ఉన్నారని చెప్పారు. దాంతో ఆ కేసు క్లోజ్ అయ్యింది. 2 రోజుల పాటు విషం చిమ్మేశారు ఆయన మీద. సరే, అది అయిపోయింది, కేసు క్లోజ్ అయిపోయింది. అదంతా హైలైట్ చేసింది ఆ రోజున సాక్షి వాళ్ళే. దాన్ని తర్వాత అది కవర్ చేసుకోవడానికి సాక్షిది కరెక్టే అని చెప్పడం కోసం ఓ 3-4 నెలలు అయ్యాక అదే స్టూడెంట్స్ని నేరుగా సబితా ఇంద్రారెడ్డి దగ్గరికి తీసుకొచ్చేసి, హోంమంత్రిగా ఉంది, అంతకుముందు చంపేశారన్న కాన్సెప్ట్ నుంచి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు రామారావు అని చెప్పేసి ఆమెకి కంప్లైంట్ ఇస్తారు. దానికి బదులుగా వాళ్ళందరికీ గవర్నమెంట్ నర్సింగ్ కాలేజీలో సీట్లు ఫ్రీగా ఇస్తారు బాధితుల కింద. తద్వారా తప్పుని ఒప్పుగా చూపించే ప్రయత్నం, మళ్ళీ రామారావు గారిని అరెస్ట్ చేసి పెట్టడం. తెలుగుదేశం వాళ్ళు మనకెందుకు వచ్చిన గొడవ, పేరు పోతుందేమో అని దళిత నాయకుడు కదా వదిలేశారు. అంటే మనం ఒక తప్పు చేశాం, ఆ తప్పుని ఒప్పని నిరూపించడం కోసం ఒక జీవితంతో చెలగాటమాడటం అన్నది ఆనాడు జరిగింది. దాంతో పోల్చుకుంటే ఇప్పుడు బెటర్ అనిపించింది. చంద్రబాబు గారు దీంట్లో ఏదో ఒక విధంగా వేసేయండి లోపల అని చెప్పకుండా ఆ విషయంలో హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి.